నిజంగా దేవుడు మాట్లాడతాడా? నిజంగా దేవుడు మన మాటలు వింటాడా? మన ప్రార్థన వింటాడా? అసలు మన జీవితంలో మనకు జవాబు వస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు మరి ఎప్పుడు కూడా ఖచ్చితమైన సమాధానము మరి నరుడు చెప్పలేడు, కానీ వాక్యము మనకు సెలవిస్తుంది. ఖచ్చితంగా దేవుడు జవాబునిస్తాడు. నరునిగా మనకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానం లేదు మన దగ్గర, కొన్ని ప్రశ్నలకు సమాధానము లేదు. ఇంకా కూడా మరి ఈ లోకము అన్వేషిస్తూ తెలుసుకోవాలి. కొన్ని ప్రశ్నలకు సమాధానము మరి ఎవరు చెప్పాలి అంటే దేవుడే చెప్పాలి. ఏ నరుడు కూడా ఆ జవాబును చెప్పలేడు. ఒకవేళ చెప్పినా అది అర్థమైపోతుంది, అది అబద్ధమో అసత్యమో అని. కొన్ని ప్రశ్నలకు దేవుడు తప్ప ఎవరు కూడా జవాబు ఇవ్వలేడు. మరి అలాంటిదే ఈరోజు మరి ఒక ప్రవక్త గురించి మనము తెలుసుకోబోతున్నాం. మరి ఇజ్రాయెల్ దేశాన్ని పాలించినటువంటి ముగ్గురు గొప్ప వ్యక్తులు, సౌలు, దావీదు, సొలొమోన్. 40 సంవత్సరములు మరి దేవుని యొక్క చిత్తానుసారము, పరిశుద్ధ దేవుని వాక్యానుసారము జరిగించారు. కానీ ఎప్పుడైతే సొలొమోను వచ్చాడో, సొలొమోను అవిధేయత వలన మరి ఇజ్రాయెల్ రెండుగా చీలిపోయింది. మరి ఆ సమయంలో దేవుడు అనేక ప్రవక్తలను పంపించాడు. మధ్యలో ఎన్నో సంవత్సరాలు మరి ఇజ్రాయెల్ అనే దేశము కనపడకుండా పోయింది. అక్కడ మరి దేవుడు లేడు అంటే ప్రవక్తలు లేరు, ప్రవచించేవారు లేరు, మందిరము లేదు. సొలొమోను కట్టించినటువంటి మందిరాన్ని కూల్చివేసి మరి ఆ సమయంలో దేవుడు మరి ఎంతోమంది ప్రవక్తలను దేవుడు పంపినప్పటికీ కొంతమంది ప్రవక్తలు మరి ఆ దేశము పట్ల మరి దేవుడు ఇచ్చినటువంటి మన యొక్క మాటలను వారు తెలియచేసేవారు. యెషయా కావచ్చు, తర్వాత ఇర్మియా కావచ్చు, మరి ఎన్నో హెచ్చరికలు దేవుడిచ్చాడు, ఎన్నో జవాబులు దేవుడిచ్చాడు, ఎన్నో మార్గాలు దేవుడు చూపించాడు. మరి ఆ తర్వాత ఇంకో ప్రవక్త, మరి ఆయన పేరు హబక్కూకు. ఎవరండి ఆయన? హబక్కూకు ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. ఈ హబక్కూకు ఎవరు అంటే చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో హబక్కూకు 1వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం. ప్రవక్త హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అంటే చూడండి, ఇక్కడ దేవుని యొక్క మాట, దేవుని మాట మరి ఎవరి దగ్గరకు వచ్చిందంట? ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. మరి ఇంతకుముందు మరి యెషయా గ్రంథంలో కానీ ఇర్మియా గ్రంథంలో కానీ మనం చూస్తాం అనేక సార్లు. మరి ఇక్కడ కూడా మరి ఈయనకు వచ్చినటువంటి దర్శనము, దర్శన రీతిగా వచ్చినటువంటి దేవోక్తి మరి అది ఏమై ఉన్నది అంటే ఇక్కడ కింద వచ్చినాలు చూద్దాం 2 నుండి. యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. చూడండి, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. ప్రశ్న, ఇది ఒక
ప్రశ్న. అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే ఎంతో కాలము నుండి మరి జవాబు రావటం లేదు. ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, మరి జవాబు రావటం లేదు దేవుని దగ్గర నుంచి. మరి అనేకులు ఈరోజు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మార్పు రావట్లేదు, విడుదల రావట్లేదు, జీవితాలు మారట్లేదు, సమస్యలు పోవట్లేదు, మరి వ్యాధి పోవటం లేదు. మరి దేవుని మనం అడుగుతాం, ఏమని? దేవా జవాబు, ఆన్సర్ కావాలా? ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, అమ్మా దేవుడు ఏమంటాడు చెప్పండి, నా గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నా జీవితం మారుతుందా, నా కుటుంబం మారుతుందా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా, దేవుడు నన్ను హెచ్చిస్తాడా, నా దరిద్రం పోతుందా, నా వ్యాధి పోతుందా? సమాధానం ఉండదు కొన్నిసార్లు. దేవుడు కొన్నిసార్లు సమాధానం ఇవ్వడు. దేవుని యొక్క నిశ్శబ్దము వెనకాల సత్యము దాగి ఉన్నది. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి, ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు మాట్లాడటము లేదు, దేవుడు జవాబు ఇవ్వటము లేదు, దేవుడు స్వస్థత ఇవ్వటము లేదు, దేవుడు నీ జీవితాన్ని మార్చటము లేదు, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం లేదు, దేవుడు నీ సంఘాన్ని నిర్మించడం లేదు, దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుండి నీకు విడుదల ఇవ్వటము లేదు అంటే దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ది సిచ్యువేషన్. ఏదో ఒకటి దీని వెనకాల ఉంటుంది. ఏంటి మరి? అలాంటి పరిస్థితిని హబక్కూకు ఎదుర్కొంటున్నాడు. అందుకనే దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, అయ్యా ఏంటిది, ఏంటి మా పరిస్థితి ఏంటి, మా దేశం పరిస్థితి ఏంటి? మనమేమో ఇన్స్టెంట్గా మిరాకిల్ జరిగిపోవాలి, ఇన్స్టెంట్గా జీవితాలు మారాలి, ఇన్స్టెంట్గా శరీరంలో వ్యాధి పోవాలి, లేకపోతే దేవుని నమ్మను. ఎవరు నమ్మరు? మనము నమ్మము. ఎందుకు నమ్మము? సమాధానము రాలేదు, స్వస్థత రాలేదు. కానీ ఒక దైవజనుడు చెప్తాడు, ఏమని? నీ సమస్య పోతుంది, అది నమ్ముతాను. నీ వ్యాధి పోతుంది, అది నమ్ముతాం మనం. కానీ దేవుని దగ్గర నుంచి సమాధానము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుడు వెయిట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంటుంది. మనం అనుకోవద్దు. వర్షం వచ్చే ముందు అంట ఏం జరుగుతుంది తెలుసా అండి? వాతావరణం అంతా నిశ్శబ్దం అయిపోతుంది కదా. గాలి వస్తుంది కొన్నిసార్లు, గాలి ఎక్కువ వస్తే వర్షం రాదంటారు కదా. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. కొన్ని జరిగేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. కొన్ని నీ జీవితంలోనికి తీసుకొని వచ్చేటప్పుడు దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడు. మనం ఏం చేస్తాం? అప్పుడు ఆత్రపడుతూ ఉంటాం, పరిగెత్తుతూ ఉంటాం, అలిసిపోతాం. ఆ సమయంలో దేవా ఇస్తావయ్యవా, దేవా ఇస్తావే, ఇయ్యకపోతే నేను నీ దగ్గర రాను, స్వస్థపరచకపోతే నేను దగ్గర రాను. ఇది మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానము. కానీ దేవుని జ్ఞానం ఏంటో తెలుసా? దేవుడు వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడంట. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు జీవితాన్ని మార్చడానికి, కొన్నిసార్లు దేవుడు గద్దించడానికి, కొన్నిసార్లు దేవుడు శిక్షించడానికి, కొన్నిసార్లు దేవుడు పూర్తిగా నాశనము చేయడానికి. హల్లెలూయా. అందుకనే కొన్నిసార్లు మనము లోతుగా వెళ్తే కానీ ఆ సముద్రము లోతెంతో మనకు తెలియదు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో కూడా మరి మనం అంత లోతుగా మనం పోతే కానీ కొన్నిసార్లు కొన్ని సత్యాలు మనకు దేవుడు బోధించాడు. హల్లెలూయా. చెప్పండి, ఈరోజు నేను సత్యములోనికి లోతుగా ప్రయాణం చేయబోతున్నాను. హల్లెలూయా. ఎవరైతే ప్రయాణం చేయడానికి ఇష్టపడతారో, ఎవరైతే లోతుగా వెళ్ళి తెలుసుకోవాలనుకుంటారో వారు ఖచ్చితంగా దేవుడు దగ్గర నుంచి సమాధానం పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చదువుదాం. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? బలాత్కారము జరుగుతుంది ఇక్కడ ఈ దేశంలో కదా అని నేను మొరపెట్టిన, ప్రవక్త అయిన నేను మొరపెట్టినా నువ్వు నాకు జవాబు ఇవ్వలేదు. చూడండి, ఒక తండ్రిని కుమారుడు వెళ్ళి అడిగాడు, ఏమని?
నాన్న నాకు ఇదిగో నాకు సమస్య ఉంది, శత్రువు నా పైన దాడి చేస్తున్నాడు, లేకపోతే ఫలాంది ఏదో జరుగుతుంది అంటే కూడా ఆ తండ్రి మౌనంగా ఉంటాడు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు మనం చూస్తాం, కుమార్తె ఒక వ్యక్తిని తీసుకొని వచ్చింది, నాన్న నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. కొంతమంది వెంటనే కోపం వచ్చేస్తుంది, గద్దిస్తారు, శిక్షిస్తారు, విడగొట్టేస్తారు. కానీ కొంతమంది ఆలోచిస్తారు, కొంచెం సమయం తీసుకుంటారు, వెంటనే హల్లెలూయా. మరి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? హబక్కూకు అడిగినా కూడా, మొరపెట్టినా కూడా సమాధానం ఇవ్వకుండా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఈయన కోపం వచ్చేసింది. ఇంకా ఏమొచ్చిందండి? ఇంకెట్లయితే కాదు, దేవుడు నేను కడిగేస్తా. నువ్వు ఇస్తావా ఇవ్వవా? అసలు ఏంటి నువ్వు? అసలు ఉన్నావా లేవా? ఇస్తావా ఇవ్వవా? అసలు ఏంటి నా పరిస్థితి? నేను ప్రార్థన చేసినా, నేను మొరపెట్టినా ఏం చేస్తున్నావంట నువ్వు? ఏమన్నాడమ్మా? 2వ వచనం మళ్ళీ చదవండి. యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. నీవెన్నాళ్ళు అంటే ఎంత సమయం గడిచిపోయింది? చాలా సమయం గడిచిపోయింది కదా. ఎప్పుడైనా మీకు అట్లా అనిపించిందా? అట్లా దేవ ఎప్పటి వరకు నన్ను ఆశీర్వదిస్తూ, ఇంకెంతకాలం నేను వెయిట్ చేయాలా, ఇంకెంతకాలం ఈ పని చేయాలా, ఇంకెంతకాలం ఈ మొగుంతో ఉండాలా కదా, నా జీవితం మార్చవా, ఇంకెంతకాలం ఈ భార్యతో ఏగల నేను. కానీ లోపల కొమ్మిలిపోతా ఉంటా, ఇంకెంతకాలం నా జీవితం మారదా, నా మొగుడు మారడా, నా భార్య మారదా, వాళ్ళకి బుద్ధి రాదా, హల్లెలూయా, నా కుమారుడు మారడా, నా కుమార్తె మారదా. మరి అలాంటి పరిస్థితి హబక్కూకు అనుభవిస్తూ ఉన్నాడు. చాలా హృదయ వేదన, చాలా మానసికంగా కృంగిపోయాడు. చూడండి, కొంతమందికి ఎలా ఉంటుందంటే, దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేయవాడని నమ్మినప్పుడు, మరి వారు ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెడతారో వెంటనే అద్భుతాలు జరుగుతాయేమో దేవుని నమ్ముతారు. కానీ కొన్నిసార్లు కొంతమందికి దేవుడు ఆలస్యం చేస్తాడు. కొంతమంది విషయంలో దేవుడు వెంటనే ఆలస్యం ఉండదంక. వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళు వచ్చి నిలబడతారు, ప్రార్థన చేయండి బ్రదర్, యేసు నామములో గడగడ వణిగిపోతారు, పడిపోతారు, స్పిరిట్ వెళ్ళిపోతుంది, లేదా సమస్య పోతుంది, వ్యాధి పోతుంది, లేదా ఉపవాసం ఉంటారు, లేదా ఏదో చేస్తారు, ఏదో రకంగా వాళ్ళ సమస్య పోతుంది, వచ్చి సాక్ష్యం చెబుతారు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను హెచ్చించాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, ఇదిగో దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు గర్భఫలం ఇచ్చాడు, దేవుడు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు, వచ్చి సాక్ష్యం చెప్తాం. అదే ఇంకొకరు పక్కన ఉంటారు, వాళ్ళేమో ఆలోచిస్తారు, ఇదేంటి నాకు రావట్లేదు, ఏంటి దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదు, దేవుడు నాకెందుకు ఇవ్వటం లేదు, నన్నే ఎందుకు ఆశీర్వదించటం లేదు. ఈ ప్రశ్న వచ్చింది ఎప్పుడైనా? నన్నే ఎందుకు ఆశీర్వదించడం లేదు దేవుడు, నన్నే ఎందుకు దేవుడు బాధ పెడుతున్నాడు, నన్నే ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు, నాకే ఎందుకు ఇష్టములు, నేను దేవునికి ఇస్తున్నాను కదా, దేవుని పట్ల నేను చేస్తున్నాను కదా, సంఘానికి వెళ్తున్నాను, దశమభాగం ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వారానికి ఒకసారి ఉపవాసం ఉంటున్నాను, నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నాను, నాకే ఎందుకు వచ్చింది ఎప్పుడైనా ప్రశ్న కదా. చాలాసార్లు అనిపిస్తుంది, మాకే ఎందుకు ఇలా అవుతుంది, మా కుటుంబానికే ఎందుకు ఈ సమస్య, మాకే రావాలా, మేము నమ్మలేదా, మేము సన్నిధికి వెళ్ళలేదా, దేవుని ఆరాధించలేదా. కొన్ని ప్రశ్నలకు జవాబు ఉండదు, కానీ నువ్వేమో ప్రశ్న వేసి జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటావు, మారదా. దేవుడు మాట్లాడే వరకు కొన్నిసార్లు నువ్వు మౌనంగా ఉంటే మంచిది. హల్లెలూయా. కొన్నిసార్లు మనము ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళిపోవడం మంచిది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయనను ప్రశ్నించడం మొదలు పెడతావో, ఆయన సమాధానం ఇచ్చుడు మొదలైందనుకోండి, నీ దగ్గర ఇంకా సమాధానం ఉండదు. హల్లెలూయా. నీ దగ్గర సమాధానము ఉండదు. మరి అందుకే ఇక్కడ యెహోవా నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు.
చాలాసార్లు బాధ వేస్తుంది మనకి. అయ్యా ఇదిగో నా సమస్య, నాకున్న ఇబ్బందులు, నాకున్న బాధలు, అప్పులు ఇవన్నీ ఉన్నాయి, నాకు ఇవన్నీ తీసే సమాధానం రాలేదు. సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 10, 20, 30, 40, 50 ఇంకొన్ని రోజులైతే గోతులోనికి వెళ్ళిపోతాం. అయినా జవాబు రావట్లేదు. అప్పుడు ఎట్లుంటుంది మనకి? ఈ దేవుడు ఇంతే కదా, ఈ దేవుడిని నమ్ముకునే బదులు ఇంకెవరైనా నమ్ముకుంటే బాగుండేది. హల్లెలూయా. చదవమ్మా. యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్య చూచుచున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్య చూచుచున్నావు. ఊరకయ్య చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును, ఎక్కడ చూచినను నాశనమును, బలాత్కారమును అగుపడుచున్నవి, బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. హల్లెలూయా. ఇది ఆ కాలం గురించి ఉందా? ఇప్పుడు ఈ కాలం గురించి కూడా ఉందా? ఇక్కడ చెప్పాలా? అప్పుడు జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది. మరి అప్పుడు దేవుడు బోధించిందే ఇప్పుడు కూడా దేవుడు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. There is no difference between past and present. అప్పటికి ఇప్పటికీ మార్పు ఏమీ లేదు. కానీ ఇక్కడ దేవుడు మన జ్ఞాపకము చేస్తున్నాడు. ఎవరి ద్వారా? హబక్కూకు మాటల ద్వారా. ఆయన ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. ఆయన గొప్ప దేవుడు కదా, ఆయన అద్భుతములు చేసిన దేవుడు కదా. మరి ఎలాంటి అద్భుతాలు చేశాడు అంటే అది ఇంకా ఎవరు నమ్మలేరు. మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా మంచినీళ్ళ సముద్రం చూసిండ్రండి? మంచినీళ్ళ సముద్రం తెలుసా మీకు? ఉందా? సముద్రం అంటే ఉప్పు నీళ్ళు, కానీ మంచినీళ్ళు ఉన్న సముద్రం తెలుసా మీకు? ఎక్కడుందో తెలుసా? అది ఎక్కడమ్మా? ఇజ్రాయెల్ దేశం. హల్లెలూయా. మృత సముద్రం తెలుసా? అది ఎక్కడుంది తెలుసా? అది అక్కడే ఉంది. అంటే అద్భుతములు, వింత కార్యములు, నరుడు నమ్మలేని ఎన్నో సత్యాలు అక్కడ ఉన్నాయి ఆ దేశానికి సంబంధించి. మరి అక్కడ దేవుడు మాట్లాడటం లేదు. మోషేను పిలిచిన దేవుడు, ఆయన నడిపించిన దేవుడు మరి ఏమయ్యాను? ఎక్కడ పోయిండు? అసలు ఉన్నాడా? కదా, మందిరం కూలగొట్టిందో ఆయన ప్రభావం పోయిందా? అంటే నరునికి వచ్చే ఆలోచనలు అన్నమాట ఇవన్నీ. అంటే నేను ప్రార్థన చేయట్లేదు కదా, అందుకే దేవుడు నన్ను చూడట్లేదేమో. నేను దేవుని ఆరాధించడం లేదు కదా, అంటే మనకు వచ్చే ఆలోచనలు చాలా ఉంటాయి, కానీ దేవుని ఉద్దేశం వేరే ఉంటుంది. దేవుడు చిన్న చిన్న వాటిని పట్టించుకునే దేవుడు కాదు. మనం చిన్న చిన్న విషయాల్లో లక్ష్య పెడతాం, కానీ దేవుడు ఆయన ఉద్దేశం వేరు, ఆయన ఆలోచన వేరు. మరి ఇక్కడ చూస్తే మరి ఎలాంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి అంటే, ఎక్కడ చూచినను నాశనమును, బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. చదువు, కంప్లీట్ చేద్దాం. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను. హల్లెలూయా. న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయెను. చూడండి, న్యాయము ఏమైపోయిందంట? ఎన్నడూను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ఏం జరిగింది ఇక్కడ? ఏమన్నాడు? భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, నీతి పరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. న్యాయము చెడిపోవచ్చున్నది. ఈరోజు తెలుసు కదండి, ఎక్కడ చూసినా న్యాయం ఉందా? దేనికి ఎక్కువ ఉంది అంటే డబ్బుకి ఎక్కువ విలువ ఉంది, డబ్బుకే మాట వింటుంది. ఈ న్యాయాన్ని కూడా అమ్మివేస్తున్నారు ప్రజలు. దేవునికి ఎందుకు కోపం అంటే, దేవుడు ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుడు బోధించాడు, ఆయన కట్టడలను బోధించాడు. నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా నువ్వు ఆశీర్వదించబడతావు, ఎలా నీ తరతరములు దీవించబడతారు, ఎన్నో సందర్భాల్లో దేవుడు బోధించాడు ఇంతకుముందు. అయితే మరి ఇవన్నీ
ఇన్ని జరుగుతుంటే ఎందుకు దేవా నువ్వు మౌనంగా ఉన్నావు, ఎందుకు నువ్వు చూడటం లేదు, ఏం జరిగింది, అసలు ఏంటి? నీతి పరులు కూడా, ఈరోజు నీతిమంతులను కూడా ఎవరు చుట్టుకొని ఉన్నారంట? పాపాత్ములు చుట్టుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి హృదయంలో ఆశ ఉంది. దేవుడు మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడు? నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు ఒక భర్తనిచ్చాను, ఆ భర్త కోసం నిన్ను సృష్టించాను. నీకు నేను ఒక భార్యనిచ్చాను, ఆ భార్య కొరకు నిన్ను నేను ఏం చేశాను? ఈ లోకానికి తీసుకొని వచ్చాను. కానీ నీవు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నీకు 2 కావాలా, 3 కావాలా, 4 కావాలా? దేవుడు నిన్ను ఎవరి కోసం సృష్టించాడు? ఒక స్త్రీ కోసము, ఒక పురుషుని కోసం. కానీ నీకెవరు కావాలి? ఎవరు కావాలండి? అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులు కూడా ఏమైపోతున్నారు? పాపాన్ని ధరించుకుంటున్నారు. అంటే దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ని పక్కన పెట్టి నీకు నచ్చిన సిస్టమ్ని నువ్వు వెతుక్కుంటున్నావు. సో ఇది దేవుని దృష్టిలో ఏమై ఉన్నది అంటే ఇది పాపము అయి ఉన్నది. దీని కారణంగా నీవు నీతిమంతుడవు అయి ఉన్నప్పటికీ, నీవు పరిశుద్ధుడవు అయినప్పటికీ, నీవు పరిశుద్ధురాలు అయినప్పటికీ నీ హృదయము ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నందున నీవు ఏమై ఉన్నావు ఇప్పుడు దేవుని దృష్టిలో? అపవిత్రత. దేవుడు తన ప్రజలను అపవిత్రతకు అప్పగిస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఎందుకు అప్పగిస్తాడు? ఎప్పుడైతే దేవుని చిత్తమును కాక తన చిత్తాన్ని నరుడు చేస్తాడో అక్కడ దేవుడు మొదట మాట్లాడతాడు. హృదయంలో నీ మనసుతో మాట్లాడతాడు. వద్దు అంటాడు. అయినా పర్లేదు, ఏం కాదు, దేవుని కొంచెం పక్కనుండు అని చేస్తావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అవునా, సరే మంచిది. మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తాడు. ఒకసారి నీ హృదయంలోంచి మాట్లాడతాడు, ఇంకోసారి పక్కన ఎవరో ద్వారా వచ్చి మాట్లాడతాడు, ఇంకొకసారి ఇంకొకరి ద్వారా మాట్లాడతాడు. చివరికి ఇలా కాదని చెప్పి దేవుడు నిన్ను తీసేస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెడతాడు. తెలుసా, ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది విడిచిపెట్టబడిన వారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తే జవాబు రాదు, వారు ఏడుస్తే దేవుడు వినడు, వారు బాధపడితే దేవుడు చూడడు, వారు మూలుగితే దేవుడు పట్టించుకోడు. వారు ఎంత ఏడ్చినా, ఎన్ని సంఘాలకు వెళ్ళినా, ఎంతమంది దైవజనులు చేతులు వేసి ప్రార్థన చేసినా దేవుడు వారి ప్రార్థన వినడు, వారిని ముట్టడు, స్వస్థపరచడు, ఆశీర్వదించడు, వారిని శపిస్తాడు దేవుడు. నువ్వు యేసు రక్తంతో కడుక్కుంటానని నువ్వు అనుకున్నా, యేసు రక్తముతో నేను నీతిమంతులను పలికినా అది పరిశుద్ధత నీ జీవితంలోనికి రాదు. ఎందుకంటే దేవుడు నిన్ను అపవిత్రకు అప్పగించాడు కాబట్టి, నువ్వు పాపంలో పడిపోయావు కాబట్టి, పాపము నిన్ను ఏలుతుంది కాబట్టి, దేవుని దృష్టిలో ఎన్నడూ నీవు నీతిమంతుడు కాలేవు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు, నువ్వు పట్టించుకో. దర్శనం ద్వారా మాట్లాడతాడు, పట్టించుకో. ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, పట్టించుకో. యాజకుల ద్వారా మాట్లాడతాడు, పట్టించుకో. దేవుడు పట్టించుకుంటాడు అప్పుడు నిన్ను? చెప్పాలా? పట్టించుకుంటాడా? అప్పుడు వ్యాధి వస్తుంది, లేమి వస్తుంది, దరిద్రం వస్తుంది, బాధ వస్తుంది, కరువు వస్తుంది, కరోనా వైరస్ వస్తుంది. దేవుడు పట్టించుకుంటాడా? చెప్పాలా? దేవుడు పట్టించుకుంటాడా? దేవుడు చూస్తూ ఉంటాడు. అదే పరిస్థితి ఇక్కడ కూడా వచ్చింది. హబక్కూకు ఏడుస్తూ మొరపెడుతున్నాడు. ఎవరి గురించి? ఆయన ప్రజల గురించి, ఆయన దేశం గురించి ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు. ఈరోజు మనం ఈ లోకంలో చూస్తే ఈ సువార్త వచ్చి ఈ రక్షణ విస్తరిస్తుంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఈ దేశం గురించి ఏడుస్తూ ప్రార్థన చేసిన వారు ఉన్నారు కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఇక్కడ కూర్చోబెట్టి దేవుడు బోధిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజల గురించి ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు వారిని కనికరించాడు, దేవుడు మాట్లాడాడు వారితోటి. హల్లెలూయా. మరి ఈరోజు చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ప్రార్థన చేస్తాడు, ఎందుకు ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి? విసిగిపోయాడు, ఇంకా లాభం లేదు,
ఎన్ని ప్రార్థనలు, ఎన్ని విజ్ఞాపనలు, ఎన్ని కానుకలు, ఇన్ని చేసినా కూడా ప్రయోజనం ఉందా? మరి ఎందుకు దేవా నువ్వు చూడటం లేదు? ఎందుకు దేవా? చదవండి. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి. ఏమన్నాడు? అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి. కేవలము విస్మయమునొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. హల్లెలూయా. కదా, ఒకరు వస్తాడు చెప్తాడు, రానున్న దినాల్లో బహుశ్రమలు రాబోతున్నాయి, మారు మనసు పొందండి, జీవితాన్ని మార్చుకోండి. యోహాను వచ్చాడు, బోధించాడు. యేసయ్య వచ్చాడు, బోధించాడు. అనేకులు వచ్చారు, బోధించారు. వింటున్నాం, మర్చిపోతున్నాం. వింటున్నాం, వదిలిపెడుతున్నాం. వింటున్నాం, పారిపోతున్నాం. విని ఈరోజు ఏమంటుంది తెలుసా? నాకు నచ్చింది నేను చేస్తా, నాకు నచ్చింది నేను వింటా, నాకు నచ్చింది నువ్వు బోధించు. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు అంటో తెలుసా? నాకు నచ్చింది నేను వెతుక్కుంటా, నాకు నచ్చింది నేను వింటా, నాకు నచ్చిన దగ్గర నేను వెళ్తా అని నువ్వు ఎప్పుడు అంటావు తెలుసా? చివరి స్టేజ్లో, లాస్ట్ స్టేజ్. అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టే సమయంలో నీవు దేవుడిని విడిచిపెడతావు. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే నచ్చిన దగ్గరికి వెళ్ళిపోతారనమాట. నాకు నచ్చినట్లు బోధిస్తున్నాడు ఈ పాస్టర్ గారు, నాకు నచ్చింది చెబుతున్నాడు ఈ పాస్టర్ గారు, అందుకే అక్కడికి వెళ్ళిపోతాం. నీకు నచ్చింది నువ్వు బోధించి దగ్గరికి నువ్వు వెళ్తే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? సత్యము ఎక్కడికి వెళ్ళిపోతుందంట? లోతునకి వెళ్ళిపోతుంది. నీకు పైన చూస్తే ఏం కనపడదు. కొన్ని నిధులు ఉంటాయి. కొంతమంది వెళ్ళి తవ్వకాలు చేస్తూ ఉంటారు. కొండను దవ్వినా ఇంకా లోతుకు వెళ్ళాలా, అది దవ్వినా ఇంకా లోతుకు పోవాలా. ఎందుకంటే ఆ నిధి ఎంత లోతు దాచిపెట్టారో ఎవరికి తెలియదు, అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఎంతో శ్రమ పడితే కానీ అది దొరకదు. మరి అలాంటిదే దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము అలాంటిదే, పరిశుద్ధత అలాంటిదే, దేవుని వాక్యము అలాంటిదే. అది దొరకదు. నాకు నచ్చినట్లు మీరు బోధించాలి, నాకు నచ్చింది మీరు చెప్పాలా, లేకపోతే నేను రాను మీ సంఘానికి. ఎప్పుడు చూసినా పాపం గురించి మాట్లాడతాడు ఏంటి? మార్చుకో, వేరే పని లేదా? దేవుడు ఇక్కడ ఆశీర్వాదాలు, స్వస్థత ఇవ్వడానికే కూర్చోలేదు. దేవుడు దేశాలను నిలబెట్టగలడు, పాతాళాలను తొక్కివేయగలడు. రాజులను దేవుడు హెచ్చించగలడు, పాతాళంలోకి తొక్కివేయగలడు. నువ్వెంత నేనెంత? హల్లెలూయా. నువ్వెంత నేనెంత? అవునండి. మనము చేపల కంటే కూడా కదా దేవుని దృష్టిలో చిన్నవారమే, అవునా కదా? మరి అలాంటప్పుడు దేవుడు ఎంత విలువ ఇచ్చాడు మనకి? మట్టిలో నుంచి వచ్చాం, మట్టి నుంచి చేశాడు దేవుడు మనల్ని. ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఎంత ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళిపోయాడు. దేశాలను వెళ్ళి జ్ఞానము కదా. కానీ మనము దానిని ఏం చేశామంట? పూర్తిగా పక్కకు పెట్టేసి దేవుని జ్ఞానము కాదు, నా జ్ఞానమే గొప్పది. దేవుడు సూర్యుని చేశాడు, నరుడు లైట్ని చేసి నేను గ్రేట్ అంటున్నాడు. లైట్ను సృష్టించిన వాడు గ్రేటా? సూర్యుని సృష్టించిన వాడు గ్రేటా? లైట్ను సృష్టించిన వాడు ఇంకా వేల మంది, లక్షల మంది ఈ లైట్లు తయారు చేసే దాంట్లో ఉన్నారు. ఇప్పుడు బిజినెస్లో సొంతగా తయారు చేస్తారు. కానీ సూర్యుని సృష్టించిన వాడు తయారు చేసిన నరుడు ఉన్నాడా? భూమిని సృష్టించే నరుడు ఉన్నాడా? గాలిని సృష్టించే నరుడు ఉన్నాడా? చూడండి, హాస్పిటల్లో వెంటిలేటర్ పైన ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇస్తారు, అవునా? సముద్రంలో ఉన్న చేపలకు ఏం కావాలి అమ్మా? సముద్రంలో కూడా ఆక్సిజన్ ఉండాలి వాటికి, లేకపోతే అవి కూడా బ్రతకవు. కానీ దేవుడు అక్కడ కూడా వాటికి ఆక్సిజన్ ఇచ్చాడు. మనకు భూమిపైన ఆక్సిజన్ ఇచ్చాడు. మనం వేరే గ్రహానికి వెళ్తే మనం బ్రతకం, అవునా? అంటే దేవుడు ఎంత డిజైన్డ్గా, ఎంత జ్ఞానము కలిగి, అంటే నరుణ్ణి ఏ విధంగా దేవుడు పెట్టాడు,
ఎంత జ్ఞానిగా దేవుడు చేశాడు, ఎంత అద్భుతమైన సృష్టిని చేసి ఆ సృష్టిలో నరుడు నివసించడం గల సమస్తమును సమకూడి దేవుడు చేసి అంత బాగుంది అని అనుకున్నాడు. కానీ అందులో నువ్వు ఒక్కని తప్పిపోయావు. హల్లెలూయా. నువ్వు ఒక్కదానివే, నీకు తెలుసు కదా నువ్వేమై ఉన్నావో, నువ్వు ఎలాంటి వ్యక్తివో నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. దాన్ని దేవుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ హృదయానికి తెలిస్తే చాలు. మరి అలాంటి పరిస్థితిని కలిగినటువంటి ఈ దినాల్లో, ఈ భయంకరమైనటువంటి దినాల్లో సత్యము తెలియకుండా మనము ఉండకూడదు, మనకు నచ్చినట్లు మనం బ్రతకకూడదు. ఈరోజు మాస్క్ లేకుండా నువ్వు బయటికి రాలేవు, నీవు ఈరోజు శానిటైజర్ లేకుండా నువ్వు బ్రతకలేవు. ఈరోజు నీ పరిస్థితి ఏంటో తెలుసా? బిక్కు బిక్కుమనుకుంటుంది, గదిలో దాక్కోవడమే. గాలిలో నుండి వైరస్ కదా, ఎవరన్నా ముట్టుకుంటే వైరస్. అందుకే ఈయన ఏమంటున్నాడు, ఎక్కడున్నావు? అసలు ఇది మారటం లేదు, జవాబు లేదు. చూస్తున్నావా? అసలు వింటున్నావా నువ్వు? నీకు వ్యాధి వచ్చిన దేవుడు స్వస్థపరచగలడు. హల్లెలూయా. కుళ్ళిపోయిన నీ శరీరాన్ని కూడా స్వస్థపరచగలడు నీ దేవుడు. కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? ఎందుకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని నువ్వు అనుకుంటున్నావు? ఎందుకో తెలుసా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో తెలుసా? ఎందుకు ఈరోజు ఈ పరిస్థితులు మనం కలిగి ఉన్నాం తెలుసా? ఎందుకు ఈ వైరస్ పోవటం లేదు తెలుసా? ఎందుకో తెలుసా? ఎంతమంది వినాలని ఆశ ఉంది? అయితే చదువుదాం రండి, చదువుమా. ఆలకించుడి, ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు, భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. హల్లెలూయా. ఎవరిని లేపుతున్నాడంట? ఎవరండి? క్రూరులను, కల్దీయులను నేను రేపుచున్నాను వాళ్ళను. మళ్ళీ చదవం ఒకసారి. ఆలకించుడి, ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని. ఎవరంట వీళ్ళు? తమవి కాని దేనిని? ఉనికి పట్టులను, ఉనికి పట్టులను ఆక్రమించవలెనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును. చూడండి, వీళ్ళు ఏం చేస్తారంట? రాజ్యములను కదా వాళ్ళకి నచ్చినట్లుగా మార్చుకుంటారంట, ప్రభుత్వాన్ని వారికి వచ్చినట్టు చేస్తారంట. అంటే దేవుని చిత్తము లేదు, ఏమీ లేదు, వారికి నచ్చినట్లు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందమ్మా? వారికి నచ్చినట్లు దేవుని రాజ్యాన్ని కూలగొట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. వాక్యము బోధించే వారిని హింసిస్తూ ఉన్నారు, నాశనము చేస్తూ ఉన్నారు, మందిరాలను కూలగొడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఏం జరుగుతుంది? ఎందుకు వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలుసా? చదవండి, మళ్ళీ చదవమ్మా. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లుగా ఏర్పరచుకొందురు. తెలుసా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు వాళ్ళ పద్ధతులు. కానీ ఇప్పుడున్నటువంటి కొన్ని జీవోలు కానీ వాటిని మార్చడము, వాళ్ళకి నచ్చినట్లు వారు మార్చుకొని వారికి నచ్చింది వారు చేస్తూ ఉండేవారు. చదువుమా. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎరను పట్టుకున్నటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. ఎలా వస్తారంట? ఎక్కడో ఉంటుంది పక్షిరాజు, మన కంటికి కనపడనంత చిన్నగా ఎక్కడో ఒక పక్షి ఉంటుంది. దాన్ని చూసి
వేగంగా వచ్చి దానికి తెలియకుండానే అది అప్రమత్తమయ్యే లోపే పట్టుకొని అది ఎత్తుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. మరి అలాగూ వీరు ఉన్నారు. ఎంత భయంకరమైన వారంటే మీరు వారి గురించి ఆలోచించక మునుపే వారు మీ పైన దాడి చేసే జ్ఞానము కలిగిన వారు, చురుకైన వారు కదా. చిరుతపులి కంటే వేగముగా ప్రయాణం చేసేవారు. అంటే వారి గురించి ఎంత వర్ణించారు చూడండి ఇక్కడ. అంటే వారికి ఎంత సామర్థ్యం ఉంది, ఎంత ఉంది వారికి, చాలా సామర్థ్యం ఉంది. అంటే నువ్వు వాళ్ళ ముందు నువ్వు నిలబడగలుగుతావా, వారిని జయించగలుగుతావా? చెప్పాలా, జయించగలుగుతామా? లేదు. నిలబడగలుగుతామా? లేదు. మరి వాళ్ళని ఎందుకు రేపుతున్నాడు దేవుడు? ఎవరి మీదకో తెలుసా? హబక్కూకు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఏమైంది వాళ్ళ మీదికి? నువ్వు చూస్తలేవా ఈ పాపము, ఇవన్నీ అన్యాయం చూడట్లేదా, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే దేవుడు సమాధానం ఇస్తున్నాడు, నేను వీళ్ళని సిద్ధపరుస్తున్నా. హల్లెలూయా. మరి ఈరోజు ఏం జరిగింది మన దేశానికి? దేవుడు ఎవరిని సిద్ధపరచుకున్నాడు, ఎవరిని రేపాడు దేవుడు? ఆలోచించాలి. హల్లెలూయా. ఈరోజు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజలను నడిపించడానికి, శిక్షించడానికి, భయపెట్టడానికి దేవుడు ఎవరిని లేపుతాడంట? నీకంటే దరిద్రుడిని లేపుతాడంట. హల్లెలూయా కదా. నీకంటే దరిద్రుడిని లేపుతాడంట. ఎవడు? అపవాది అయిన సాతాను సైన్యాన్ని లేపుతాడు దేవుడు. హల్లెలూయా. అయ్యా ఎందుకు ఈ వ్యాధి? ఎప్పుడు నా కుటుంబంలో లేదు, ఎవరికి రాలేదు, నాకే ఎందుకు వచ్చింది? చెప్పాలా, దేవుడు నిన్ను ఎవరికి అప్పగించాడు? చెప్పాలా, ఎవరికి అప్పగించాడు? నీకంటే భయంకరమైన, క్రూరమైన, విచిత్రమైన అపవాదికి నిన్ను అప్పగించాడు. మరి దేవుడు చెప్పినంతకాలం నువ్వు ఏం చేసినావు? విన్నా, మంచిది. వింటలే ప్రభా. పవనయ్య గారు ఏం చెప్తున్నారు? పాపం చేయకు, పాపంలో ఉన్నంతకాలం దేవుడు మనల్ని క్షమించడు, ఆశీర్వదించడు. ఇట్లాంటి ఎవడు వింటాడు? ఇట్లాంటి వాక్యాలు ఎవడు వింటాడండి? నీ జీవితం మారిపోతుంది అంటే బాగుంటుంది కదా, నీ వ్యాధి పోయింది అంటే బాగుంటుంది. అంతేగాని ఇలాంటి వాక్యాలు చెప్తే వింటారా? వినరు. మరి అందుకే దేవుడు హబక్కూకు ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతాడు. అంటే క్రైస్తవుడు ఏమి గ్రహించాలి అంటే, అసలు దేవునికి ఏమి ఇష్టమో, దేవుడు ఏమి కావాలనుకుంటున్నాడు ఆయన నరుని దగ్గర నుంచి, మనం ఎలా బ్రతకాలనుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. కానీ మనకు నచ్చితేనే మనము వింటాము అంటే అది చాలా చాలా భయంకరం. దేవుడు అంటాడు, నేను చెప్పాను, నేను హృదయంలో నీ జ్ఞాపకం చేశాను, వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేశాను, ఇదిగో నీ తండ్రి ద్వారా నేను గద్దించాను, నీ యాజకుని ద్వారా నేను గద్దించాను. వీళ్ళందరూ అయిపోయారు. చివరికి ఎవరిని లేపాను? నేను ఎవరిని రేపాను? ఎవరినండి? కల్దీయులను. భయంకరమైనటువంటి సైన్యము, క్రూరమైన వ్యక్తిత్వము కలిగినటువంటి వారిని నేను రేపుచున్నాను. చదవమ్మా, కంటిన్యూ చేయి. వారి గుర్రములో చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చూడండి. వాళ్ళు ఇలాంటి వారంట. వాళ్ళు ఇంకొక ఆలోచన వారికి ఉండదు. ఇంకా వాళ్ళు చంపాలని కూడా చంపేస్తారు. ఒక్కసారి వ్యాధి మీకు వచ్చింది అంటే అది చంపేదాకా వదిలిపోదు ఇంకా. హల్లెలూయా. అది నిన్ను విడిచిపెట్టదు. అలాంటి వ్యక్తులు అంట వారు. ఒక్కసారి వాళ్ళు నిన్ను హింసించడం మొదలు పెడితే వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకొని బతిమలాడినా కదా, ఇవి కాళ్ళు కాదు చేతులు, చేతులు కాదు కాళ్ళు అన్నా వాళ్ళు విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది వారు చేస్తారు. చదవమ్మా. రాజులను అపహాస్యము చేతురు. ఏం చేస్తారంటే రాజులను
అపహాసం చేతురు, అధిపతులను హేళన చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారములు గల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు, తమ బలమునే తమకు దేవతగా భావింతురు, తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా, మేము మరణము నొందము, మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు, యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు, నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటులను నీవు చూచి, ఏమన్నాడు ఇక్కడ, ఏమన్నాడు? బాధించు వారి చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటులను నీవు చూచియు, దుర్మార్గుల తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఇక్కడ ఆయన ప్రశ్న ఏంటి తెలుసా? దేవుడు ఏమన్నాడు? నేను కల్దీయులను లేపుతున్నాను, వారు వీరి మీదకి వస్తారు. ఈయనేం అడుగుతున్నాడు? అయ్యా నువ్వు చూడట్లేదా వీళ్ళు చేసే పాపము, వీళ్ళు చేసే అన్యాయము, మరి ఎందుకు నువ్వు ఊరుకున్నావు, ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు అంటే దేవుడు జవాబు ఇచ్చాడు. ఏంటి? సరే నేను ఇప్పుడు ఎవరిని సిద్ధపరుస్తున్నాను? కల్దీయులను సిద్ధపరుస్తున్నాను. వారు ఏం చేస్తారు? వారు వచ్చేసి వీరిపైన వీరిని నాశనం చేస్తారు, వీరిని శిక్షిస్తారు, వీరిని అవమానిస్తారు, రాజులను అధిపతులను వీరు ఏం చేస్తారు? హేళన చేస్తారు. మరి అలాంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు? సిద్ధపడుతున్నారు. అయితే ఇప్పుడు ఈయన ప్రశ్న ఏంటంటే, అయ్యా మరి వారు మాకంటే నీచులు కదా, వాళ్ళు మాకంటే దుర్మార్గులు కదా, మరి నీతి మందులు శిక్షించడానికి నువ్వు అన్యాయస్తులను లేపుతావా? ఈయన ప్రశ్న అది. అర్థమైందా? అర్థమవుతుందండి? ఒక నీతిమంతుణ్ణి శిక్షించాలంటే ఆయన కంటే ఇంకా కొంచెం నీతిమంతుడై ఉండాల, ఇంకా పరిశుద్ధుడై ఉండాల. మరి ఇక్కడ ఏమన్నాడు? సరే వాళ్ళకంటే మేము కొంచెం బెటర్గా ఉన్నాం కదా, మమ్మల్ని శిక్షించడానికి మాకంటే బెటర్గా ఉన్న వాళ్ళు రావాలి కదా, మరి మాకంటే అన్యాయస్తులు, క్రూరులు, భయంకరులు, మరి వారిని ఎందుకు ఎన్నుకున్నాం? కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఒకే వ్యక్తిత్వం కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకుందాం, ఇద్దరు పాపులే, కానీ ఒకడు వీడికంటే భయంకరమైన పాపి, కానీ అతన్ని దేవుడు హెచ్చించాడు, అతన్ని ఈయన పైన రాజుగా చేశాడు. అప్పుడు ఎట్లా ఉంటుందండి? ఇద్దరం ఒకటే క్లాసు, ఒకటే స్కూలు, వీడేమో బెంజ్ కారు, నేనేమో సైకిలా? ఒప్పుకుంటావా? ఒప్పుకో. సరే పోనీ, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు ఒక స్టేజ్లో ఉన్నావు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు నీకంటే చిన్నవాడు, మరి వాడు నిన్ను శిక్షించాలి, నువ్వేమంటావు? అవసరం లేదు, అంతకంటే మంచివాడు, అంతకంటే డబ్బున్నాడు, అంతకంటే గొప్పోడు అయితేనే ఓకే. సరే ఇప్పుడు నీ బిడ్డ ఉంది, నువ్వు పెళ్లి చేయాలనుకుంటున్నావు, మీకంటే ఇంకా తక్కువ డబ్బులున్నోడు, లేదా మీకు సొంత ఇల్లు లేదు, వాళ్ళకి లేదు, ఇంకా మీ స్థాయిలో అన్నిటిలో తక్కువే, వానికి ఇచ్చేస్తావా? ఏం చేస్తారు? అస్సలు కుదరదు. మరి అలాంటిదే ఇక్కడ వచ్చింది ఆయనకి. దేవుడు ఎవరు పంపితే నీకెందుకు? కానీ ఈయన ఏమన్నాడు? మాకంటే దరిద్రులు కదా, మాకంటే ఎదవలు కదా, మరి వాళ్ళని ఎందుకు దేవుడు? చదవమ్మా. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేస్తివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గూర్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు.
తన ఊరులకు ధూపము వేయుచున్నాడు. తన ఊరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన. ఎప్పటికిని మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెన. మరి ఇక్కడ మరి ఈయన ప్రశ్న ఏంటి? ఏం చేస్తున్నాడంటే కలవరపడుతున్నాడు, సందేహము కలిగింది, ఒకలాంటి భయము. మరి దేవుడు ఇలాంటి వారికి దేవుడు అప్పగిస్తున్నాడు. మరి మనం కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంటే, మనకున్నటువంటి పరిస్థితులను, మనకున్నటువంటి సరిహద్దులను మనము ఏం చేసామో పాడు చేసుకున్నాం. ఈరోజు కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే నువ్వేం చేస్తావు? మాస్క్ పెట్టుకుంటున్నావు, శానిటైజర్స్ వాడుతున్నావు, కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నావు, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. అదే దేవుడు నీకు చెప్పాడు, ఈ హ్యాండ్ శానిటైజర్ ఏదైతే ఉన్నదో అది యేసయ్య రక్తము ద్వారా నిన్ను నువ్వు కడుక్కోమంటున్నాడు దేవుడు. ఏ వైరస్ వస్తుందని నువ్వు చేతులు కడుక్కుంటున్నావో అదే దేవుని పరిశుద్ధ వాక్యం ద్వారా నేను చెప్తున్నాను, ఏ పాపమైతే నిన్ను అంటుకుంటున్నదో దాన్ని కడిగి వేయాలి, దాన్ని నాశనం చేయాలంటే యేసయ్య రక్తంతో నువ్వు కడుక్కోవాలి. నువ్వు మాస్క్ పెట్టుకుంటున్నావు కదా ఈరోజు, ఎందుకు? ఎదుటివాడు తగ్గినా తుమ్మినా ఆ ఇన్ఫెక్షన్ నీకు రాకుండా ఉండడానికి వాళ్ళు పెట్టుకోవాలి, నువ్వు కూడా పెట్టుకున్నావు. ఇప్పుడు కల్దీయులు నిన్ను నాశనము చేయకుండా ఉండడానికి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఈ మాస్క్ ఏంటో తెలుసా? ఈ మాస్క్ ఏంటో తెలుసా? శానిటైజర్ని మనము ఇప్పుడు నేను యేసయ్య రక్తము ద్వారా మనని మనం కడుక్కున్నప్పుడు ఏ పాపము నీ పైన ప్రభుత్వం చేయదు. ఈ మాస్క్ అంటే ఏంటిది అంటే, మనము ఎప్పటికీ ఎదుటి వాని బలహీనత వాడికి ఉన్నది మనకు రాకుండా ఉండడానికి దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని మనము జాగ్రత్తగా ఏం చేయాలా? అడ్డు పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అడ్డు పెట్టుకోవాలా? ఏం అడ్డు పెట్టుకోవాలా? పరిశుద్ధ గ్రంథము. దీన్ని తీసి ముక్కుకు పెట్టుకోమని చెప్పట్లే నేను, దీన్ని తీసి మూతికి కట్టుకోమని చెప్పట్లే నేను. ఏం చెప్తున్నాను? వాక్యాన్ని అడ్డు పెట్టుకో. సాతాను నీ పైన దాడి చేయకుండా వాక్యముతో జవాబివ్వు. హల్లెలూయా. అవునా? సాతాను నీ పైన దాడి చేయకుండా ఏం చేయాలి కదా? వైరస్ నీ పైన దాడి చేయకుండా చేతులు కడుక్కుంటాం, ముక్కుకు మాస్క్ పెట్టుకుంటాం. మరి నువ్వేమి చేయాలి? యేసయ్య రక్తంతో అంటే యేసుక్రీస్తును నువ్వు అంగీకరించాలి. వాక్యము, తండ్రి మాటను నువ్వు అడ్డు పెట్టుకోవాలి. హల్లెలూయా. పాత నిబంధన, కొత్త నిబంధన రెండు నీ జీవితాన్ని కాపాడతాయి కదా. ఒకటే కాదు, రెండు కాపాడతాయి. దేవుడు లేడు అని నువ్వు అనుకోవద్దు, దేవుడు ఉన్నాడు. దేవుడు వినటం లేదు అని నువ్వు భ్రమపడకూడదు, దేవుడు చూడటం లేదు అని నువ్వు అనుకోవద్దు. హబక్కూకు దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, జవాబిచ్చాడు. నీ జీవితాన్ని నాశనము చేస్తున్న అపవాది నుండి నేను తప్పించడానికి ఎన్నో సంవత్సరముల నుండి దేవుడు బోధిస్తూ జాగ్రత్తలు చెబుతూ వచ్చాడు. ఎవరైతే యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే ప్రార్థన చేసి దేవుణ్ణి క్షమించమంటారో వాళ్ళని దేవుడు విడిపిస్తాడు, వాళ్ళని దేవుడు రక్షిస్తాడు, వాళ్ళని కనికరిస్తాడు, వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు విడిపిస్తూనే ఉంటాడు. ఈ మరణ సమయంలో కూడా, ఈ కరోనా పరిస్థితిలో కూడా నువ్వు మొరపెడితే దేవుడు నీకు సాయం చేస్తాడు. ఇది చూడండి, ఇక్కడ హబక్కూకు ఎవరి గురించి మొరపెట్టాడో ఆయన ప్రార్థన ఇక్కడ ఉన్నది కాబట్టి దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడా? ఇప్పుడు నీ జీవితం మారాలంటే చెప్పాలా? ఎవరు ప్రార్థన చేయాలా? పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నీ జీవితం మారుతుందా? చెప్పాలా? పాస్టర్ గారు నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, మారుతుందా? మారుతుంది. కానీ నీ విశ్వాసం ఉండాలి, నీ ప్రార్థన ఉండాలి, నీ ప్రయత్నం ఉండాలి. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు,
హెచ్చరిస్తాడు, ఇంకేం చేస్తాడండి, శిక్షిస్తాడు, ఇంకోటి ఏంటి, నాశనము కూడా చేస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు ఆ శిక్షలో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే, ఆ శ్రమలో నువ్వు ఉన్నట్లయితే నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ దేవుని జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో నీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము. హల్లెలూయా. అవును, నువ్వు గ్రహించాల, పాపంలో ఈ శాపము, ఈ కాడి ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ వేదన ఎందుకు వచ్చింది, ఈ దరిద్రం ఎందుకు వచ్చింది, నేనేం చేస్తున్నాను, నేనేమై ఉన్నాను, దేవా నన్ను క్షమించు, దేవా నా పాపాన్ని తుడిచివేయి, నా అతిక్రమం మన్నించు, నేను ఇంతకాలం ఇది చేశాను, అది చేశాను, ఏదో చేశాను, కానీ ఈరోజు ఇదిగో నీ వాక్యమును విన్న తర్వాత నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను, నా జీవితాన్ని నేను పవిత్రపరచుకుంటాను, నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు. నువ్వు పశ్చాత్తాపడిన రోజు ఆయన కరుణా వాత్సల్యము గలవాడు, అత్యంత కృప గలవాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు, నీ పాపాన్ని కడిగివేసి, నీ శాపాన్ని తీసివేసి, నిన్ను పవిత్రపరిచి ఆయన రాజ్య నివాసులుగా ఆయన చేసుకుంటాడు. గట్టిగా చెప్పకూడదా? లేకపోతే ఏమైపోతాం, కల్దీల చేతిలో కదా. దేవుడు నాశనం చేస్తాడు, చేయలేదు, చేశాడు. ఎన్నో సంవత్సరాలు మందిరం లేదు, ఏం లేదు అక్కడ. అసలు యెహోవా దేవునికి బలులు ఆగిపోయాయి, లేవు, ఇంకంతా అయిపోయింది, ఇంకా సమాధి ఇంకా ఏమి లేదు అక్కడ అన్న టైంలో హబక్కూకు ద్వారా దేవుడు ప్రార్థన ఏం చేశాడు, ప్రార్థన చేయించాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీ జీవితంలో అన్నీ కోల్పోయి ఇంకా సమాధి చేయబడుతుంది నీ పరిస్థితి, నీ దీవెన ఆశీర్వాదాలు అన్నీ సమాధి చేయబడుతున్నాయి అన్న సమయానికి నువ్వేం మొదలు పెట్టాలా, ఏం మొదలు పెట్టాలా చెప్పాలా, ప్రార్థన. హల్లెలూయా. నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ తరముల కొరకు నువ్వేం చేయాలా, ప్రార్థన. ప్రార్థన లేకుండా ఏ పరిస్థితి మారదు. హల్లెలూయా. అవునా? నీ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను దీవించగలడు, నీ ప్రార్థన ద్వారా నిన్ను దేవుడు తప్పించగలడు, నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలడు, హెచ్చించగలడు, అభిషేకించగలడు. హల్లెలూయా. ప్రార్థన లేకుండా దేవుడు ఏమీ చేయడు. నువ్వు మౌనంగా ఉన్నంత కాలము అదంతా ఎక్కడుందో అక్కడే ఉంటుంది. అవునా? ఉంటుందండి. ఇప్పుడు మీకు పొలం ఉంది, ఖాళీ పొలం, వర్షాలు పడుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, అంత బాగుంది, కానీ నువ్వు మౌనంగా ఉన్నంత కాలము పంట పండుతుందా? నువ్వేం చేయాలా, దున్నాలా, విత్తనం వేయాలా, నువ్వు నీరు పోసిన పోయిపోయిన వర్షాకాలం దేవుడు నీళ్ళు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, మరి దేవుడు పంటను కూడా ఇస్తాడు. అంటే నువ్వేమి చేయాలి, నీ వంతు నీవు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఏదో జీవితాలు జరిగిపోతాయి, నడిచిపోతుంది, పుట్టాను కదా, పెరగాలి కదా, బ్రతకాలి కదా, ప్రార్థన చేయాలి, సంఘానికి వెళ్ళాలంటే అది కాదు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో క్రైస్తవునిగా దేవుడు నిన్ను తీసుకొచ్చుకున్నాడు, నీకు బోధించాడు. ఎందుకంటే నీ గురించి ఒకరు ప్రార్థన చేశాడు కాబట్టి. ఒకానొక సమయంలో మిషనరీస్ వచ్చి ఈ దేశం కోసం ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళ ప్రార్థన విని దేవుడు నిన్ను రక్షించాడు. ఈరోజు హల్లెలూయా. వాళ్ళు వచ్చి ఏడ్చారు, అయ్యా ఈ దేశాన్ని కనికరించు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను నీతిమంతులుగా చేయండి, పాపము నుండి విడిపించండి, రక్షించండి అని వారు మొరపెట్టారు, ప్రాణాలు త్యాగము చేశారు. అందుకని ఈరోజు మనము వాక్యం వింటున్నాము, మనం రక్షించబడ్డాము, మనము ఈరోజు నీతిని వెతుకుతూ ఉన్నాము. హల్లెలూయా. కానీ ఈరోజు స్టైల్ మారిపోయింది. ఏంటి తెలుసా? నాకు నచ్చింది నేను వెతుక్కుంటా, నాకు నచ్చినది నేను వింటా, నాకు నచ్చినది నేను వండుకొని నేను తింటా. అట్లనే నాకు నచ్చిన వాక్యమే నువ్వు బోధించు, అప్పుడే నేను ఈ వాక్యం వింటా. దేవుడు నిన్ను తీసి బయట పడేస్తాడు ఇట్లా. హల్లెలూయా. నీకు నచ్చింది నీకు కావాలంటే అది నీ వంట విషయంలో చూపించు, వాక్యం విషయంలో కాదు. హల్లెలూయా. నీకు నచ్చింది నువ్వు తింటావేమో, కానీ దేవునికి నచ్చింది దేవుడు బోధిస్తాడు, దేవుడు చేసేది దేవుడు బోధిస్తాడు. నీకు నచ్చింది దేవుడు బోధించాడు. నీకు నచ్చకపోయినా నువ్వేం చేయాలా, నీ జీవితాన్ని మార్చుకోవాలా. నీకు నచ్చకపోయినా నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో, లేకపోతే దేవునికి నచ్చింది నీ జీవితంలో తీస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు మొరపెట్టిన, అయ్యా ఏడ్చినా ఎంత, అందుకనే కదా ఇద్దరు వ్యక్తులను మరి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ధనవంతుడు, లాజరు.
ధనవంతుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని అనుభవించిన వాడు, కానీ లాజరు దరిద్రుడు, రోగములతో మరి భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడు. కానీ చివరకు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఈ లాజరు వెళ్ళి రోగము కలిగిన వాడు, దరిద్రుడు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, భ్రష్టమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా! ఇది నీ దేవుడు చేసేది. హల్లెలూయా! ఈరోజు నువ్వు ఇక్కడ అనుభవిస్తున్నావేమో స్టేటస్ని కానీ, ఆశీర్వాదము కానీ, సమస్తం ఈరోజు నీకు అన్నీ ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు? ఎంజాయ్ చేస్తున్నావు. ఎస్, నాకు నచ్చింది నేను ఎన్నుకుంటా, నాకు నచ్చింది నేను చేస్తా, నాకు నచ్చిన దగ్గర నేను వెళ్తా, నాకు నచ్చింది నేను చేస్తా. దేవుడు ఇక్కడ కాదు, అక్కడ చూపిస్తాడు. హల్లెలూయా! నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. హల్లెలూయా! నిన్ను ఏమి చేయాలని చేస్తాడు దేవుడు. పశ్చాత్తాపడాలా, మారు మనసు పొందాలా. దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు స్వస్థపరిచాడు కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, నేను అడగగానే దేవుడు చేశాడు కదా, నా దరిద్రం పోయింది, దేవుడు నాకు ఆశీర్వదించాడు, దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను ఒక స్టెప్ మీదకి తీసుకొచ్చాడు, ఇంకో స్టెప్ మీదకి తీసుకొచ్చాడు, ఇంకా ఆశీర్వదించాడు. చాలామంది చేసే పని ఏంటో తెలుసా? నువ్వు ఒక స్టెప్ మీదికి రాగానే దేవుడిని ఒక స్టెప్ కిందికి నెట్టేస్తున్నావు. దేవుడు కొన్ని డబ్బులు ఇవ్వగానే నువ్వు కొంచెం పైకి ఎక్కుతావు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. ఇంకా కొంచెం పైకి పోతావు. దేవుడు ఎక్కడ? అక్కడే ఉన్నాడు. దేవుడిని నువ్వు ఎలా చూస్తే దేవుడు నిన్ను అలా చూస్తాడు. హల్లెలూయా! దేవుడు నువ్వు ఎంత పైన పెడితే దేవుడు నిన్ను అంత పైకి తీసుకెళ్తాడు. హల్లెలూయా! నువ్వు దేవుడిని ఎంత కింద పెడతావో, ఎంత చులకనకు చూస్తావో, అంత చులకనగా దేవుడిని జీవితాన్ని చేస్తాడు. హల్లెలూయా! తెలుసా అండి, దేవుని నువ్వు హెచ్చించాల, దేవుని మహిమపరచాల, దేవుని ఘనపరచాల. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడు. జవాబు రావట్లేదు. ఎందుకు రాదు జవాబు? జవాబు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వడు దేవుడు? అతిక్రమము చేయవారు, అన్యాయము చేయవారు, నయవంచన, బలాత్కారము చేయవారు. మరి వీళ్ళంతా ఎక్కడున్నారు? ఇక్కడనే, మన దగ్గరే, మనతో ఉంటూ. మరి ఇదంతా ఎవరో కాదు, మనమే. అందుకని దేవుడు ఏం చేయబోతున్నాడు? నాశనం తీసుకొని రాబోతున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? నాశనము జరుగుతుంది బయట. వైరస్ అంటే సంతోషమా అమ్మా? ఎంతమంది సంతోషం అండి? అయినా మారరా? అయినా మార్పు రాదు. నచ్చింది నువ్వు వింటావా? నేను నచ్చింది నువ్వు చేస్తావా? నువ్వు నచ్చిన పనులు నువ్వు చేస్తావా? నువ్వు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోతావా? నీకు నచ్చిన వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావా? కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా ప్రేమిస్తారు. భర్త ఉన్నా, భార్య ఉన్నా ఇంకో వ్యక్తిని ప్రేమిస్తారు, ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు, ఇంకో వ్యక్తిని ప్రేమిస్తారు. అలాంటి వారు ఎంతమందినైనా ప్రేమిస్తారు, ఎంతమంది కొరకైనా ఎదురు చూస్తారు. ఇది నచ్చదు, కానీ దేవుడు మాట్లాడతాడు పరిశుద్ధాత్మ ద్వారా. కానీ దేవుడు ఏమంటే తెలుసా? నేను పవిత్రంగా చూడాలనుకుంటున్నాను, నిన్ను పరిశుద్ధంగా చూడాలనుకుంటున్నాను, నీ జీవితాన్ని నేను అభిషేకముతో నింపాలనుకుంటున్నాను. కానీ నీవు నీ శరీరాన్ని అపవిత్రపరుచుకున్నావు. ఎందుకు తెలుసా? నేను నిన్ను అపవిత్రతకు అప్పగించి ఉన్నాను. ఎందుకంటే నువ్వు దాన్ని నిలుపుకోలేదు, దాన్ని నువ్వు కాపాడుకోలేదు. ఆ కృపను, ఆ యొక్క మాటను కాపాడుకో. అందుకే నేను నిన్ను అపవిత్రతకు అప్పగించాను. అందుకనే అపవిత్రత నీ జీవితంలోనికి వచ్చింది. పాపము చేయగలుగుతున్నావు, పాపము చేస్తున్నావు, ఈరోజు భ్రష్టుడిగా బ్రతుకుతున్నావు. ఈరోజు నువ్వు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి దేవునికి అసహ్యమైన పనులన్నీ చేస్తున్నావు. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను అపవిత్రకు అప్పగించాడు, నువ్వు కాదు. హల్లెలూయా! అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు బయలుపరిచాడు, ఆయన అప్పగిస్తాడంట. అంటే నీ పరిస్థితి ఏమైపోతుంది? అప్పుడు నీ ప్రార్థన వింటాడు దేవుడు. దేవా, నేను ఇప్పుడు ఈ సమస్యను విడిచిపెడతాను కదా, ఈ నాలో ఉన్నటువంటి వ్యసనాన్ని విడిచిపెడతాను, అన్నీ చేస్తాను, నన్ను క్షమిస్తాడా? నిన్ను అప్పగించినోడే దేవుడు. ఎందుకు? నువ్వు దేవునికి ఎలా బ్రతికావు? దేవునికి నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నావు కాబట్టి దేనికి నువ్వు నచ్చలే. దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, మారుమనసు పొందు, మార్చుకోని జీవితాన్ని ఎన్నోసార్లు ఇచ్చాడు, అయినా మార్చుకోలే. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు మార్చుకోలే. అందుకే దేవుడు వారిని కనికరించట్లేదు, మాట్లాడట్లేదు, ప్రవచనాలు ఇవ్వట్లేదు, ఎక్కడ మాట్లాడలేదు. హబక్కూకు ప్రార్థన విని జవాబిచ్చాడు దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా!
మరి ఈరోజు నా జీవితం, నీ జీవితము ప్రత్యేకంగా ఉండాలి, ఒక పరిశుద్ధమైన జీవితంగా మారాలి అంటే దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని నువ్వు గుర్తించాలి. దేవా, నా కుటుంబాన్ని ఇచ్చావు, నేను కాపాడుకోవాలి. నాకు భర్తని ఇచ్చావు, నేను కాపాడుకోవాలి. నాకు భార్యని ఇచ్చావు, నేను కాపాడుకోవాలి. పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, ఇదిగో జ్ఞానము కలిగి. జ్ఞానం లేని స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందంట? జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందంట? కాపాడుకుంటుంది, కట్టుకుంటుంది. స్త్రీలే కాదు, పురుషులు కూడా. మరి ఈరోజు నేను ఈ వాక్యాన్ని నేను బోధించడానికి కారణం ఏంటి అంటే, నిన్న రాత్రి నుండి నా హృదయంలో ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఏం బోధించాలా, ఏ వాక్యాన్ని బోధించాలా అని దేవుడిని నేను మన ప్రార్థనలో అడుగుతున్నప్పుడు, నేను ఇంకొక చాప్టర్, ఇంకొక అధ్యాయాన్ని నేను అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే హబక్కూకు పైన నా కళ్ళు పడ్డాయి. మరి దేవుడు ఈ ప్రార్థన ఎందుకు అంటే, నీవు ఈరోజు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలా. ఎవరి గురించి? ఈ దేశము గురించి ప్రార్థించడం మొదలు పెడితే దేవుడు ఏం చేస్తాడు? ఆయన కరుణావాత్సల్యము గలవాడునయ్యుండి తాను చెయ్యను ఉద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపడును. ఎవరు? నీ దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. మరి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడా దేవుడు? కాకపోతే మనం ఏం చేస్తున్నాం? మనము నెరవేర్చుకోవటం లేదు, దానికి తగినట్లు మనం జీవించడం. అందుకని అది నెరవేరటం లేదు నీ జీవితంలో. దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఆశీర్వదిస్తాను. సీయోను కొండ మీద బాకా ఊదుడి. ఎందుకు? ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి మనపూర్వకముగా దుఃఖించచ్చు. మనపూర్వకంగా ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు, విడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి మనం కూడా అలా ఉన్నప్పుడే దేవుడు తిరిగి నీ జీవితాన్ని మొదలు పెడతాడు. హల్లెలూయా. నువ్వు కోల్పోయిన సమస్తమును తిరిగి నీకు ఇచ్చి, మునుపటి కంటే ఇప్పుడు అధికమైన జ్ఞానమును, మునుపటి కంటే ఇప్పుడు అధికమైనటువంటి ఆరోగ్యము, మునుపటి కంటే ఇప్పుడు అధికమైనటువంటి ఐశ్వర్యము, ఘనత దేవుడిచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి అంటే, మనమైన వాక్యం పైన ఆధారపడాలా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలా. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపామయుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఈరోజు మేము నాయన మరి అలాంటి పరిస్థితిలో ఉన్నాం. మరి ఎవరు మాకొరకు ప్రార్థిస్తారు, ఎవరు మొరపెడతారు నాయన? హబక్కూకు ప్రార్థించినట్లు ఈరోజు ప్రార్థించడానికి ఎవరున్నారు ప్రభా? నాయన అవును ప్రభా, మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మా దేశాన్ని కాపాడమని, మా దేశంలో ఉన్నటువంటి అతిక్రమమును తీసివేసి పవిత్రతను, పరిశుద్ధతను, క్షేమమును దైత్యమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ వైరస్ నుంచి విడుదల దైత్యమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యముని బిడ్డల జీవితంలో వెలుగై ఉండట కృపను దైత్యమని ప్రభా. ఈ కరోనా వైరస్ కాలములో కూడా వారు సమృద్ధి కలిగి ఉందరుగాక. లార్డ్ బ్లెస్ యువర్ పీపుల్. నజరేయుడైన యేసు నామములో యేసయ్యా, నీ బిడ్డలను కనికరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. రానైన దినాల్లో ఏ ఒక్కరు నశించిపోకూడదు నాయన, ఏ ఒక్కరు మరణించకూడదు, ఏ ఒక్కరు నాయన వ్యాధి చేత బాధించబడకూడదు. ప్రతి ఒక్కరు విడుదల నొందురుగాక, ప్రతి ఒక్కరు స్వస్థత నొందురుగాక ప్రభా. నాయన ఏ కుటుంబము విడవబడడానికి వీలు లేదు నాయన, ఏ కుటుంబము కూడా నష్టపోవడానికి వీల్లేదు, ఏ కుటుంబము కూడా లేమిలోనికి వెళ్ళడానికి వీల్లేదు, ఏ కుటుంబం కూడా ఉద్యోగము కోల్పోవడానికి వీల్లేదు, ఏ కుటుంబంలో కూడా నాయన వారికి ఉన్నటువంటి ప్రభా ఆ యొక్క ఇన్కమ్ సోర్స్ కోల్పోకూడదు. ఇంకా నువ్వు వారిని ఆశీర్వదించండి, ఇంకా నువ్వు వారిని బలపరచండి, వారి ఇంటిని ఆశీర్వదించండి, వారి పంటను ఆశీర్వదించండి, వారికి కలిగిన ఉద్యోగమును, వారికి కలిగినటువంటి సమస్తమును నీవు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా తండ్రి, నా దేవా, హబక్కూకు ప్రార్థన విని జవాబునిచ్చిన దేవా, ఈరోజు నాయన ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థించారో వారందరికీ నీ జవాబును దయచేయండి. ఎవరైతే నాయన ఈ యొక్క వాక్యమును విని మా యొక్క ప్రార్థనలో నాయన వారు ఏకీభవించారు అందరినీ కూడా దీవించండి. ముఖ్యంగా కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీని ఆశీర్వదించు.
తండ్రి కలవరి సందేశం అనే టీవీ ప్రోగ్రాం ఆశీర్వదించు. వాయిస్ ఆఫ్ ఫెయిత్ అనే ప్రభా సోషల్ మీడియాలో ప్రతిరోజు బోధించబడుతున్నటువంటి ఆ యొక్క మాటలను నువ్వు ఆశీర్వదించు ప్రభా. విన్నవారు నాయన, వీక్షించిన వారందరూ కూడా వారి హృదయంలోనికి నీ యొక్క అభిషేకము చొచ్చుకొని పోవును గాక. నీ యొక్క అభిషేకం వారిని తాకును గాక. నీ యొక్క అభిషేకం వారిని పవిత్రపరచును గాక. నీ ఆత్మ వారిని నింపును గాక. పరిశుద్ధాత్మతో నింపును గాక. ప్రభా ఇదిగో ఎవరైతే నాయన టీవీ ప్రోగ్రామ్ చూసిన వారిని ముట్టండి 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 ప్రభా. వాక్యము ద్వారా లక్షల ప్రజలను మీరు తాకండి. లార్డ్ బ్లెస్ యువర్ పీపుల్ లార్డ్. అవును ప్రభా, వారిని లేపండి, వారిని అభిషేకించి వారిని లేపండి ప్రభా. ఎవరైతే అపవిత్రతకు అప్పగింపబడ్డారో, ఎవరైతే నాయన ఈరోజు ఈ లోకములో పాపానికి అప్పగింపబడ్డారో వారందరూ కూడా విడిపింపబడుదురుగాక, రక్షించబడుదురుగాక ప్రభా. వారి జీవితాలను మార్చుకుందురుగాక. నీతి గల దేవుణ్ణి ఆశ్రయించుదురుగాక, ఆరాధించుదురుగాక, దేవుని మాయంపరచుదురుగాక. ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డను, చిన్నలు, పెద్దలు, యవనులు, వృద్ధులు ప్రభా నాయన ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించండి. రోజు దర్శించి వారిని కాపాడండి. వారి కుటుంబాలను, వారి ఉద్యోగులను దీవించండి. వారి బిజినెస్ని దీవించండి. వారి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. ఏ ఒక్కరు కూడా ఈ వైరస్తో బాధపడడానికి వీల్లేదు ప్రభా. వైరస్తో బాధపడుతున్న వారు, ఎవరైతే సిమ్టమ్స్తో బాధపడుతున్న వారు ఉన్నారో వారు ఇక్కడే స్వస్థత నొందురుగాక. ఇప్పుడే ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తుండగిన స్వస్థత నొందురుగాక. నూతన శక్తిని, నూతన బలము, నూతన ఆరోగ్యము, నూతన దీవెన, ఆశీర్వాదము, ఘనత, మహిమ, ప్రభావములు వారి జీవితంలో దయచేయండి. మీరు ఘనత నొందుమని ప్రార్థిస్తున్నాను. యేసు పరిశుద్ధుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.